హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము సంక్రాంతికి అరిసెలు చేసామన్నమాట. ఈ వీడియో కొంచెం డిలే అయింది అప్లోడ్ చేయడానికి. ఎడిటింగ్ అది చేసి చూసుకొని చేయాలి కదా, అందుకనే కొంచెం డిలే అయిందనమాట. అరిసెలు అంటే చాలా హెవీ ప్రాసెస్ కదండి, అందుకనే కొంచెం డిలే అయింది. నేనైతే మిల్లుకి వెళ్ళిపోయాను అనమాట. మిల్లుకి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చాను. ఈలోపు మా అమ్మ వాళ్ళు బెల్లం అది కొట్టేసి పక్కన పెట్టుకున్నారు. బెల్లం పాకం అయితే మరగపెట్టారనమాట పొయ్యి మీద. కొంచెం వడగట్టుకుంటున్నారు దాన్ని, ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, అందుకనే బెల్లం వడగట్టాలి, లేదంటే అస్సలు బాగో టేస్ట్ అస్సలు మనకు నచ్చదనమాట. సో అదంతా మరిగిన తర్వాత బెల్లం మనం చూసుకోవాలండి. బెల్లం పాకంలోనే ఉంది అరిసెలు దాంట్లో కొంచెం డాల్డా వేయాలి. అది కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, నెయ్యి కూడా వేయచ్చు, అది మన ఆప్షన్ అనమాట. మనకి ఈ బెల్లం అరిసెలు రావాలి అంటే ఈ ప్రాసెస్లోనే ఉంది, ఈ బెల్లం ఈ పాకంలోనే ఉందన్నమాట ప్రాసెస్ అంతా. మనకి ఇది ఒక్క ప్రాసెస్ అయితే కనుక టకాటకమనే అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనమాట. మనకి చూస్తున్నాము పాకం అయితే రెడీ అయిపోవచ్చింది. పాకాన్ని రెడీ అయిపోవచ్చింది చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం రెడీ అయ్యిందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. అయిపోయిన తర్వాత దాంట్లో అయితే కొంచెం స్మెల్ కోసం మనం యాలకుల పొడి అయితే వేస్తున్నాము. మీరు కూడా మీకు తగినంత వాసన కోసం, మన టేస్ట్ కోసం మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఇప్పుడైతే తడి బియ్యం అండి, మనం మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత దాంట్లో పాకంలో ఇదే మెయిన్ అనమాట. మనకి బెల్లంలో ఈ తడి బియ్యం వేయడమే పెద్ద ప్రాసెస్. మనకి ఈ ప్రాసెస్ కనుక అయిపోతే కనుక మనకి అరిసెలు చాలా ఈజీ అనమాట. ఇదే మనకి చాలా డిలే అవుతుంది, లేట్ అవుతుంది మనకి. ఇదే కొంచెం మనం ఇదిగా చేసుకోవాలి దీన్ని. మా అమ్మ అయితే పాపం అది అట్లా తిప్పి 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 మా అమ్మకైతే చేతులు కూడా నొప్పులు వచ్చినాయి అనమాట. బెల్లం పాకం కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకనే కొంచెం లేట్ అయింది. సో చూడాలి, మనకైతే రెడీ అయిపోయిందనమాట. మనమైతే బెల్లం అది సలివిడి అంటాం మేమైతే దాన్ని. రెడీ అయిపోయిన తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా చేత్తోనే ప్రెస్ చేయాలి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాని మీద ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. ఈ పెనం మీద వేడివేడిగా నూనె అయితే మరుగుతుందనమాట. అయిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో వేస్తే అవి పొంగొస్తాయి అన్నమాట. అలాగా అవుద్ది. కొంచెం మనం తీసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అవి కాగాలి మంచిగా, లేదంటే కనుక అరిసెలు ఇదవ్వవు. దిష్టి తగిలినా ఏది తగిలినా పోయిద్ది, మాట్లాడకూడదని మాకైతే చాలా చెప్పేశారు. అరిసెల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పారనమాట మాకైతే. మేము కూడా చాలా వరకు పాటించాము. సో మా చిన్న అయితే ప్రెస్ చేస్తుంది. అరిసెలు కాలిన తర్వాత వాటి మీద వేయిస్తాము. అవి మా చిన్న ప్రెస్ చేస్తుంది, నేనేమో ఇక్కడ ఇలా ఉండలు చేసి చేస్తున్నాను. అరిసెలు అయితే అయిపోయినాయండి, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అండ్ చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, మా చిన్నకు కూడా బాగా నచ్చినాయి. మా చిన్న కూడా తినిందనమాట. సరే అండి, ఇంత లాంగ్ వీడియో తీస్తున్నాం, న్యూగా వచ్చాము. సో మా వీడియోని, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అరిసెలు వేయకుండా రెడీ అయిపోయినాయి. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఈ అరిసెలకి నైట్ ఒక ప్రాసెస్ కూడా ఉంది. అవి ఆయిల్ అది ఉండకుండా ఉండడానికి నైట్ అయితే అరిసెలు అయిపోయినాయి అనమాట. వీటిని
ఒక 2 పేపర్లు వేసి వాటి మీద ఆరబెట్టాలన్నమాట. 1 గంట 2 గంటలైనా మ్యాక్సిమం ఆరబెట్టుకోవాలి. తర్వాత అరిసెలు తెల్లారితే రెండో రోజు మూడో రోజు కానీ టేస్ట్ వస్తాయండి. అరిసెలు అయితే చాలా వరకు ఫినిష్ అయిపోయినాయి. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసినాయి అనమాట. నేనే అరిసెలు ఎక్కువ తిన్నాను, అలాంటిది నాకే బాగా నచ్చినాయి అనమాట అరిసెలు. సో మళ్ళీ కలుద్దామండి. లైక్ చేయండి ప్లీజ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.